ముల్లంగి పరోటా తయారీ విధానము. ముల్లంగిని ఇలా 2 తీసుకొని ఇలా తురిమేసి దీని వాటర్ అంతా తీయాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్టు, మనం తురుము పెట్టేసుకున్న అల్లము, కొత్తిమీర, కొంచెం గరం మసాలా, కొంచెం జీరా, కొంచెం కారము, పసుపు వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పిండిని కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా చిన్న చిన్న ఉండలు తీసుకోవాలి, ఇలా చేసుకోవాలి. ఇలా డబుల్ వేసుకుంటే మనకి నీట్గా వస్తుంది. ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇలా చేసి స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా కూడా చేసుకోవచ్చు, లేదా మనం ఒకసారి పెద్ద ముద్దను తీసుకొని పిండిని అలా కూడా చేసుకోవచ్చు. ఇలా స్టఫింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసుకొని ఇలా పక్కేసుకుంటే చపాతీలా. ఇప్పుడు లైట్గా మనం పామేసుకోవాలి. ఇలాగైతే తొందరగా మంచిగా వస్తాయి, నీట్గా వస్తాయి. మనం అలా కూడా చేసుకోవచ్చు. ఒక్కటి కొంచెం ఎక్కువ పిండి తీసుకొని ఒకసారి కూడా ఇలా పాముకోవచ్చు. ఇలా అయినా చేసుకోవచ్చు. లాచుగా పామేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు పెనం పెట్టాను, వీటెక్కింది. ఆయిల్ కొంచెం వేసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకుంది ఇలా 2 వైపులా కాల్చుకొని తీసుకుంటే ముల్లంగి పరోటా బాగుంటుంది. ఇలా 2 వైపులా కాల్చుకొని తీసుకుంటే బాగుంటుంది. ముల్లంగి తినకపోయిన కూడా ఇలా ముల్లంగి పరోటా చేసుకొని పెడితే ఇష్టంగా తింటారు. అన్నీ ఇలా కాల్చుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. ముల్లంగి పరోటా రెడీ. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. పెరుగుతో, అల్లం పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. 2 వైపులా ఇలా కాల్చుకొని తీసుకుంటే చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.